మొన్ననే ఒక కేసులో కలుసుకున్నాం మనం. మీ మీద అమ్మాయిల దాడి. ఒక మళ్ళీ ఇప్పుడు అమ్మాయిల మీద మీ దాడి. అదేం లేదండి. మళ్ళీ సేమ్ అదే రాజధానికి జరిగింది. సో మనం డిఫెండ్ చేయడానికే వచ్చాం అంతే. ఓకే. అంటే అసలు అంటే అందరికీ కూడా ప్రాథమికంగా ఉన్న ప్రశ్న, శేఖర్ భాషకి ఏంటి? ఊరికే పనులన్నీ మానేసుకొని ఇంతగానం వకాల్తా పుచ్చుకోవాల్సిన అవసరం గాని, కర్మ గాని ఆయనకేంటి? ఇంకేంటి? తన్నులు తింటున్నాడు. స్టూడియోలో దెబ్బలు తింటున్నాడు. చెప్పు దెబ్బలు తింటున్నాడు. భౌతిక దాడులని చెప్పి కాంటినెంటల్ హాస్పిటల్‌లో పడుతున్నాడు. ఇంత అవసరమా? అంటే సాధారణమైన సగటు వ్యక్తికి ఉండే మౌలికమైన ప్రశ్న. దీనికి కరెక్ట్‌గా సమాధానం చెప్పండి నాకు. ఏదో దాడులు చేస్తున్నారనో, ఇంకోటి చేస్తున్నారనో వెనక్కిపోయేదేం లేదు. ఓకే. మనం చేసే పని దొంగ పని కాదు. మనం చేసే పని ఒక నిజాయితీ కోసం, ఒక సమాజంలో ఒక చేంజ్ కోసం, మంచి సమాజం కోసం చేస్తున్నప్పుడు అసలు దాని మంచి కొంచెం కూడా భయపడాల్సిన పని లేదు. ఓకే. ఇక వీళ్ళు అంటారా నాకు వాడిచ్చారు, వీళ్ళిచ్చారు. వకాలు తప్పించుకోవడం నేను ఏమైనా లాయర్‌నా? ఇంతకుముందు ఏమైనా కేసులు వాదిచ్చానా? బట్ నేను ఎందుకు వచ్చానో నా నేపథ్యం మీకే బాగా తెలుసు. ఎందుకంటే మన ఇంటర్వ్యూ మీతో నేను ఇంటర్వ్యూ చేశాను. అసలు రాజ్ తరుణ్ కన్నా ముందు ఇలాంటిదే నేను చేశాను. సో ఇదే ఉద్యమంలో ఉన్నా నేను ఆల్రెడీ. చాలా మందికి తెలియదు రాజ్ తరుణ్ కాబట్టి ఒకసారి బ్లాస్ట్ అయింది. ఓకే. బట్ మీరు ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పినట్టు గుర్తు. నేను ఇక్కడ నుంచి ఈ పోరాటం కొనసాగిస్తాను. ఇట్లాంటి పోరాటం అని కాదు, బేసికల్లీ అదే అంటున్నా. తప్పుడు సెక్షన్లు పెట్టి మగాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టేది ఏదైతే ఉందో దానికి అగెనెస్ట్ గా మనం పోరాడతాం. అందరు అమ్మాయిలని కాదు, కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇదే పని. ఓకే. ఉద్యోగం సద్యోగం చేయరు, సెటిల్మెంట్లు చేసుకోవాలి, ఒక కేసు పెట్టాలి, ఓ పోలీస్ ఆయన ఎవరైనా హెల్ప్ ఉంటే ఇంకా వాళ్ళని పిలిచి ఏంటి సెటిల్ చేసుకో, లేకపోతే నీ మీద 10 ఏళ్ళు జైలు శిక్ష, ఇలాంటివన్నీ పెట్టేస్తే వాడు భయపడిపోయి ఎంతో కొంత ఇచ్చేస్తాడు. సెటిల్ అయిపోతుంటే చాలా వరకు. బట్ మనం తిరగబడ్డాం. ఇది కాదు పద్ధతి. రెస్పెక్ట్ఫుల్గా పనిచేసి సంపాదించుకోండి, ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించుకోండి, బిజినెస్ చేసి సంపాదించుకోండి. ఇదేంటిది దొంగతనంలా ఉంది ఇది. సో దట్స్ నాట్ ఫెయిర్ అనేది నా పాయింట్. ఓకే. సో ఇక నాకు కోట్లు ఇచ్చారా, లక్షలు ఇచ్చారా అనేది, అదే ఒక ₹1,00,000 అయితే ఇచ్చినట్టుగా గట్టిగా చెప్తారు. అదేంటండి ఏదైనా సరే, ఎవరైనా సరే కోటికి ₹1,00,000 ఇచ్చినట్టు ఎవరన్నా చూపిస్తే ఆ ₹1,00,000 వాళ్ళకే ఇచ్చేస్తాను. ఎవరైనా సరే ఒక్క ప్రూఫ్ పట్టుకొస్తే ఆ ₹1,00,000 మీకే ఇచ్చేస్తాను. అసలు శేఖర్ భాషకి 1,00,000 అనేది ఒక లెక్క అంటే అడ్వాన్స్ గా వచ్చిందా లేదా? చిల్లర మాటలు సార్. అదే అంటున్నారు. ఇప్పుడు మనం ఆధారాలు చూపించి మాట్లాడుతున్నాం, వాళ్ళు ఆరోపణలు మాత్రమే చేస్తారు. ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు పెంచి పోషించిన, అంటే మీరు వెలుగులోకి తీసుకొచ్చిన ప్రీతి కావచ్చు, ఉదయ్ కావచ్చు, ఇప్పుడు వాళ్ళు కూడా డ్రగ్స్ కేసులో చాలా దారుణంగా ఇన్వాల్వ్ అయిన పరిస్థితి లేదు సార్. యాక్చువల్గా ఈ ప్రీతి ఉదయ్ ఒక 2 ఏళ్ల క్రితం ఈవిడికి పరిచయం. ఎలా ఉదయ్ ఫ్రెండ్ ప్రీతిని తీసుకొచ్చి ఏదో ట్రావెల్ వ్లాగ్స్ చేస్తానంటుందక్క, మరి నీకు ఇంట్రెస్ట్ కదా, ఇద్దరు కలిసి చేద్దామని చెప్పి ఫస్ట్ వెళ్ళిన రోజే ఆ ఇంట్లో ఈవిడికి డ్రగ్స్ అలవాటు చేసింది. అలవాటు చేసి అలా 2-3 సార్లు అలవాటు చేసి ఆవిడ డ్రగ్స్ సేవిస్తున్నప్పుడు వీడియోలు, ఇంకా తాగి ఇచ్చి బూతులు తిట్టి, ఇలా అన్ని ప్రతి ఒక్కరిది అందరి చిట్టా పెట్టుకుంటుంది ఈవిడ. ఓకే. సో ఎప్పుడైనా సరే అవసరం వచ్చినప్పుడు అవన్నీ కూడాను ఇట్లా డిఫేమ్ చేయడానికి వాడుతూ ఉంటుంది. సో అట్లా ఈ అమ్మాయి 1.5 సంవత్సరం పాటు ఈమెకి డ్రగ్స్, మందు అన్ని రకాలుగా అలవాట్లు చేసి అవన్నీ కూడా రికార్డులు చేసుకొని, దీంతో పాటు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో ఉన్న పర్సనల్ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఆ అబ్బాయి ఫోన్లో నుంచి కూడా అవన్నీ తీసుకొని అవన్నీ పెట్టి, ఇదిగో ఇవాళ అదే జరుగుతుంది. ఈ తిట్లు లేకపోతే ఈ బూతులు కానీ, ఆ డ్రగ్స్ వాడడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు ఒక సంవత్సరం క్రితం జరిగినవన్నమాట. అవన్నీ కూడా ఇప్పుడు మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళు బయటికి రాకుండా నోరు నొక్కే ప్రయత్నం జరుగుతుంది. సో వీళ్ళందరూ కూడా ఇవన్నీ ఒక సంవత్సరం క్రితం ఎప్పుడో, ఎందుకంటే ఈ డ్రగ్ ఓవర్ డోస్ అయిపోయి ఆ పిల్లకి డిప్రెషన్కి వెళ్ళిపోయి సూసైడల్ టెండెన్సీస్ వచ్చేసి, దానికి తోడు ఈ అమ్మాయికి కంపెనీ కావాలట డ్రగ్స్ చేసిన ప్రతిసారి. 24 గంటలు 2 రోజులు మేల్కొని ఉంటారట చేస్తే. సో పక్కన ఎవరన్నా ఉండాలి చిలకెత్తలాగా అని చెప్పి ఈ అమ్మాయిని బలవంతంగా రా అని చెప్పి తెలిసి, రాకపోతే నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నాకు కొంచెం ఇప్పుడు నీ తోడు కావాలి అని చెప్పి అలా పిలుచుకొచ్చి, ఎన్నాళ్ళైనా హాస్పిటల్కి పోతే ప్రెగ్నెంట్ అయ్యాను అంటుంది. 10 రోజులు 20 రోజులైనా కూడా ప్రెగ్నెంట్ అని చెప్తుంది, ఏమీ లేదు. సో ఇలా బలవంతంగా అమ్మాయిని అట్టే పెట్టుకొని ఒక కంపెనీ అలా అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసి అమ్మాయి వీడియోలు తీసి అంతా చేసి మొత్తానికి ఫైనల్గా 1 సంవత్సరం గడిచిపోయింది. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. సూసైడ్ చేసుకునే స్టేజ్కి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయిని రీహాబిలిటేషన్ సెంటర్లో చేర్చి మొత్తానికి దక్కించుకున్నారు పిల్లని. తర్వాత ఈ అమ్మాయి దగ్గరికి పోనివ్వకుండా అమ్మాయిని ఎక్కడో బెంగళూరుకి తీసుకెళ్ళిపోయామని చెప్పుకుంటూ, ఇక్కడే ఉన్నా కూడా మా పాప లేదు బెంగళూరు వెళ్ళిపోయింది అని చెప్తున్నా కూడా మొత్తానికి రెడీగా అనుకుని మళ్ళీ ఆ పిల్లని రావాల్సింది, మనం కలుద్దాం, ఇలా డ్రగ్స్ చేద్దాం అని చెప్పి ఇది చేస్తుంటే నేపథ్యంలో ఆమె కంప్లీట్గా నో అని చెప్పేసిన తర్వాత కూడా ఏదో రకంగా
అంటే ఇప్పుడు ఈ కేసులో నేను అన్ని అవును, తవ్వుతున్నాను కదా, అవును. తవ్వుతున్న నేపథ్యంలో ఉదయ్కి సంబంధించి నేను డీటెయిల్స్ పట్టుకున్న వెంటనే ఆవిడికి ఆ విషయం తెలిసి వాళ్ళని బెదిరించడం మొదలుపెట్టింది. శేఖర్ భాషకు మీరు ఓకే. ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారంటే మీ పని చెప్తా, మీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అయిపోతారు మీరు, అది ఇది అని చెప్పి బెదిరించి ఆ బెదిరింపు ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే వాళ్ళు తట్టుకోలేక ఇంకా ఏమైతే అయిపోయి సావైనా ఓకే. పర్లేదు, ఈ బెదిరింపు వద్దు మనకి, ఈ జీవితకాలం ఇది భరించలేము అని చెప్పి వచ్చేసారు. ఓకే. వచ్చేసి మీడియా ముందుకు వచ్చి మొత్తం చెప్పేశారు. ఓకే. ఈ అమ్మాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేసింది, ఎప్పుడెప్పుడు ఏంటి మొత్తం చెప్పుకొచ్చేసారు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి రివెంజ్ తీర్చుకుంటుంది అనమాట. ఓహో నా మీద చెప్తారా అని చెప్పి వీళ్ళిద్దరు పర్సనల్ ఫోటోలు, రైట్. అప్పుడు ఆ అమ్మాయితో తీసినవన్నీ ఏదైతే ఆ అమ్మాయి చెప్పిందో అవన్నీ కూడా బ్లాక్మెయిల్ చేసింది కదా, అవన్నీ కూడా ఇప్పుడు పెడుతుంది మీడియాకి ఇచ్చి, అదేదో ఇప్పుడే అయినట్టుగా మీడియా వాళ్ళు ప్రాజెక్ట్ చేస్తుంటే పాపం వాళ్ళు ఇదైపోతున్నారు. సో నిజాన్ని బయటికి రానివ్వకుండా నొక్కేయడానికి ఈ లావణ్య చేస్తున్న పని అనమాట. ఓకే. రైట్. ఇంకొక మౌలికమైన ప్రశ్న ఉంది. ఒక అమ్మాయి 11 ఏళ్ల పాటు రాజ్ తరుణ్‌తో ఉండి, జీవితాన్ని అర్పించుకొని, తనే సర్వస్వం అనుకోని, పెళ్ళో, సహజీవనం చేసిన తర్వాత, ఇప్పుడు రాజ్ తరుణ్ వదిలించుకుంటే, ఆమెకి మనం అండగా నిలబడాల్సింది పోయి, ఆమెకి వ్యతిరేకంగా ఇంత చేయాలా? అనేది ఇంకొక మౌలికమైన ప్రశ్న. కరెక్ట్. మీరు చెప్పిన అబ్సల్యూట్లీ అది నిజమైతే రైట్. 11 ఇయర్స్ అతనితో పాటే ఉంది అనుకుంటే, ఆ! కానీ అలా లేదు కదా. ఆ! మస్తాన్ సాయి అనే ఆయనతో వెళ్ళిపోయింది కదా. ఓకే. మరి ఆయన కావాలని ఇదే రకంగా పోరాటం చేసింది కదా. ఆ! మస్తాన్ సాయి మీ అదే కదా ఈ పట్టాపురం ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో, ఓకే. మొన్నటి దాకా ఏముంది, మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్, ఇదంతా ఉత్తిదే అంది. ఆ! మరి ఇవాళ మస్తాన్ సాయి బయటకు వచ్చి మొత్తం చెప్పాడు కదా, హ్మ్. తనతో నాకు రిలేషన్ ఉంది అని కూడా చెప్పాడు కదా. ఓకే. అన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అవునా ఉందంటావా, అయితే ఇది నిజమే, ఈ ఎఫ్ఐఆర్ నిజమే ఉంటుంది ఇప్పుడు. ఆ! సో ఇలా అంటే పూటకి మాట మార్చే అంటే ఇప్పుడు మనిషి. ఎఫ్ఐఆర్‌లో ఉమ్, నన్ను రేప్ చేయబోయాడు, రేప్ అటెంప్ట్ చేశాడని కదా ఆమె అవును. చేసిన ఎఫ్ఐఆర్. ఆ, మరి సంబంధం ఉందని ఎట్లా అనుకుంటాం? ఆహా, మీరు అదిగా చదవాలి. ఆ! అంటే మేము 2022 నుంచి ప్రేమించుకుంటున్నాము. ఓకే. 2022 తర్వాత మీరు ఈ లవ్ లెటర్ చదవండి వాళ్ళు రాసుకున్నది. ఓకే. ఇదైతే ఎఫ్ఐఆర్ అనుకోండి, లవ్ లెటర్ అయితే ఎవడో బలవంతంగా రాయడు కదా, ఆమె అవును. రైటింగే, ఆమె సంతకమే. హ్మ్. ఓహ్! ఐ లవ్ యూ, ఐ మిస్ యూ. సో దీని గురించి ప్రస్తావిస్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే, నేను కుక్కకు కూడా ఐ లవ్ యూ చెప్తాను, పిల్లికి కూడా ఐ లవ్ యూ చెప్తాను, అలాగే మా మస్తానికి కూడా చెప్పిందంట. నమ్ముతారా? ఆ! నమ్ముతారా? లేదు, ఎట్లా నమ్ముతాం? అదే అంటున్నాను. See, అంటే రేప్ అటెంప్ట్ మీరు అనేది అడిగినది కేసు దాకా ఏంటంటే, ఎందుకు వచ్చింది? అదే చెప్తున్నా. అది ఆ. ఏమైందంటే, మస్తాన్ సాయితో ఆవిడ రాసిన మాటల్లో మనం చూసుకుంటే ఇప్పుడు ఇది నిజం అంటుంది. రైట్. మొన్నటి దాకా అబద్ధం అవును, అనేది. అవును, అవును. ఇప్పుడు మస్తాన్ మీద కోపం వచ్చింది కదా, ఆ రేప్ కేసు బలంగా బిగిద్దామని చెప్పి ఆ! చెప్తుంది. ఇప్పుడు దీంట్లో ఏముందంటే, చింటూ ద్వారా నాకు మస్తాన్ పరిచయం 2021లో. ఓకే. 2022 సెప్టెంబర్ నుండి ఆ పరిచయం ప్రేమగా మారింది. అతను ప్రేమిస్తున్నానని నేను ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు, నేను కూడా హైదరాబాద్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని. ఆ! నాకు తెలిసిన తర్వాత తెలుసుకున్నాను ఏంటంటే, వేరే అమ్మాయిలతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని, కొన్ని వీడియో కాల్స్, హ్మ్. ఆ టైప్లో వీడియో కాల్స్ మాట్లాడుతూ ఉంటాడని అది తెలిసి నేను తనని గట్టిగా ప్రశ్నించగా, అతను క్షమించు, నువ్వు నాతో ఉంటే చాలు, అన్ని మానేస్తానని చెప్పాడట. హ్మ్. సో ఇదంతా అబద్ధం అని చెప్పింది. అప్పుడు ఇవాళ ఇదిగో మస్తాన్ సాయి ఫోన్లో ఇన్ని వీడియో కాల్స్ ఉన్నాయి, అన్ని వీడియో కాల్స్ ఉన్నాయని చెప్పి హ్మ్. హ్మ్. పోలీసులు బయట పెట్టారని చెప్తుంది, కానీ పోలీసులు కాదు. ఒకవేళ నిజంగానే పోలీసులకి ఆయన ఫోన్లో ఆ అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఏమైనా 45 దొరికి వీడియోలు ఏదో దొరికాయి, న్యూడ్ వీడియోలు. అది అని చెప్తున్నారు కదా. నిజంగానే పోలీసులకి అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఎవరన్నా దొరికితే, ఎవరన్నా ఏ పోలీస్ అయినా, బుద్ధున్న పోలీసు ఎవరైనా సరే బయట పెడతారండి? హ్మ్. మీడియాకి ఇస్తారా? నో. అమ్మాయిల పరువు తీస్తారా? తీయరు కదా. ఆహా! నో వే అస్సలు. అత్యంత గోప్యంగా ఉంచుతారు కదా. వాళ్ళు పోలీసులు ఇచ్చారని వాళ్ళు ఎలా చెప్తారు? ఇప్పుడు ఆ క్లియర్ వీడియోలు బయటకు కట్గా వచ్చాయా? అదే అంటున్నాను. అది పోలీసుల దగ్గర నుంచి వచ్చినవి కావు. ఈవిడ ఫోన్ నుంచి ఈవిడ అదే లీకులు బయటకు చేసి వచ్చినాయా? పోలీసులు ఇచ్చారని చెప్తుంది ఇండైరెక్ట్ గా. ఓ మై గాడ్. ఈవిడ దగ్గర అందరి ఫోన్లు, అందరి జాతకాలు అచ్చచ్చా! పెట్టుకొని ఉంటుంది. ఇందాక ఓకే. చెప్పా కదా, ఆ అవునవునవునవును. ప్రీతి ఉదయ్ ఫోన్ గుంజుకున్నట్టుగా మస్తాన్ సాయితో ఉన్నప్పుడు మస్తాన్ సాయి ఫోన్ తీసుకుని ఆయన అన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంది. ఓకే. ఇవాళ అవన్నీ కూడా బయట పెడుతూ ఇలా. సరే, అయితే ఏం రాసింది ఆ వీడియో కాల్స్ అన్ని? ఇది ఎప్పుడు 2023 3. ఏప్రిల్ 1 రాసిన కంప్లైంట్. ఓకే. సో అప్పటికే ఈవిడికి ఈ విషయాలు తెలుసు. ఇది జరిగిన నెల రోజులకి మస్తాన్ సాయికి అప్పటికే పెళ్లి జరిగిందన్న విషయం నాకు తెలిసి, ఆ విషయం నిలదీయగా నిజమేనని ఒప్పుకున్నాడు. అయితే డైవర్స్ అయింది, ఇప్పుడు కలిసి లేమని చెప్పి మన ఇద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించాలని చెప్పాట. హ్మ్. సో ఇలా ఉండగా ఒకరోజు మస్తాన్ తన చెల్లి పెళ్లికి రావాలని చెప్పి శుభ్లాకి ఇచ్చాడు. సరే, తర్వాత గుంటూరు వెళ్ళాం. హ్మ్. వెళ్ళిన తర్వాత గుంటూరులో ఏదో ఒక లాడ్జ్లో రూమ్ తీసి ఇచ్చాడు, అక్కడ ఉన్నాము.
22వ తేదీ వచ్చాను, 31వ తేదీ వరకు అటు ఇటుగా లాడ్జ్లో ఉన్నాము. అయితే ఈ విధంగా జరుగుతుండగా 31వ తేదీ మార్చి 2023 పొద్దున్న 6 గంటలకి నేను ఉన్న హోటల్ రూమ్కి మస్తాన్ వచ్చి నాతో బాగా గొడవ పడ్డాడు. రాయటానికి చెప్పడానికి వీలు కాని బూతులు తిట్టాడు. మోచేయి మోకాళ్ళతో కడుపులో గుద్దాడు, పిడిగుద్దులు గుడిపించాడు. అది ఇంకా ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు, మెడ పట్టుకొని చంపబోయాడు. అరవకుండా ఇంకా ఎన్ని రకాలు రాసింది. సో బేసికలీ ఫిజికల్ అసాల్ట్ చేశాడు. తర్వాత నేను సొమ్మసిల్లి పడిపోయినప్పుడు నా 2 ఫోన్లు మస్తాన్ సాయి తీసి దాన్ని అరెస్ట్ చేశాడు. ఓకే. ఇది జరిగిన తర్వాత అనగా సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలివి వచ్చింది, కానీ ఓపిక లేదు అప్పటికే. సరే మస్తాన్ సాయి వెళ్ళిపోయాడు వాళ్ళ ఇంటికి. నేను అక్కడి నుంచి బయటపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోమని అడగడంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం మస్తాన్ సాయి వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి మళ్ళీ వాళ్ళని కూడా ఇరికించడం చేసి నన్ను నా కుటుంబాన్ని చంపేసాను బెదిరించాడు. తగిన చర్యలు తీసుకున్నాను. ఈ లేఖ ఆమె రాయలేదంటుంది కదా ఇది కదా, ఇవన్నీ తప్పంది కదా. ఈ వాళ్ళు వచ్చి ఎవరో క్వశ్చన్ అడిగితే ఎఫ్ఐఆర్లో చెప్పాను కదండి యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేసేటండి అంటుంది. అప్పుడేమో రాయలేదండి. ఎందుకంటే అది చేస్తే రాజతరుణ్ కేసు నిలబడదు కాబట్టి. అర్థమైందా? సో ఇప్పుడు రాజతరుణ్ కేసులో బెయిల్ వచ్చేసింది కాబట్టి మాట మార్చేసింది అనమాట. ఇప్పుడు మాట మార్చేసి మస్తాన్ సాయి నా మీద ఇంత అఘాయిత్యం చేశాడు. అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటే మనందరికి తెలుసు రాజతరుణ్ కోసం, కానీ ఈవిడ చెప్పే మాట ఏంటి తెలుసా, మస్తాన్ సాయి దాంట్లో నా వీడియో కూడా ఉంది, అది చేసి భయపెడతాడని చెప్పి. కానీ మస్తాన్ సాయి ఎక్కడ బయట పెట్టాడు? మస్తాన్ సాయి బయట పెట్టాడు అంటే ఆయన తప్పు ఖచ్చితంగా. అంటే మస్తాన్ సాయి ఒక 1 వీక్ క్రితం దాకా కూడా నన్ను బెదిరించాడు అనేది ఇప్పుడు ఆమె చెప్తున్నా. ఆవిడ అదే అంటున్నాను, ఆవిడకి ఎలా కావాలంటే అలా బేసికలీ బెదిరించింది ఈవిడే. నిజంగా జరిగిన లవ్ స్టోరీ నేను చెప్పనా, మస్తాన్ సాయి మీద ఈవిడికి లవ్ క్రష్, ఆయన ఎట్టయినా సరే దక్కించుకోవాలనుకుంది. కానీ మస్తాన్ సాయి పరిచయం అయినప్పుడు మస్తాన్ సాయి ఆల్రెడీ ఒక అమ్మాయితో ప్రేమలో ఉండే. సో ఈవిడ ఏం చేసింది, వీళ్ళిద్దరి మధ్య ఏదో రకంగా పొల్ల పెట్టాలనుకుంది, కుదరట్లా. సరే మొత్తానికి ఒకసారి మస్తాన్ సాయి ఇదే అలవాటు, ఫోన్లు తీసుకోవడం, డేటాలు తీసుకోవడం. ఆ ఫోన్లో వీళ్ళిద్దరికి సంబంధించిన కొన్ని పర్సనల్ వీడియోస్ ఏమో ఉంటే అవి తీసుకుని ఆ అమ్మాయిని బెదిరించడం మొదలెట్టింది. వీడిని వదిలి, వీడి నావాడు అని చెప్పి. సో అది ఎంతవరకు వెళ్ళిందంటే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి కూడా ఈ వీడియోలు పంపించి చూడండి మీ అమ్మాయి ఎలా చెడిపోతుందో అని చెప్పి, ఈ వీడియోలు నేను మీడియాకి అంతా ఇస్తాను, నాకు ఎంతో కొంత సెటిల్ చేయండి అని చెప్పి అన్నాం. అట్ ద సేమ్ టైం నువ్వు గనక ఇంకా మస్తాన్ సాయి సార్ ఇంకొకసారి కలిసిన నేను ఈ వీడియోలు మీడియాకి ఇచ్చి నేను ఇచ్చేస్తాను అని చెప్పి ఆ అమ్మాయిని. సో ఆ అమ్మాయి పొలోమ నేర్చుకుంటూ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఇదే నర్సింగ్ పిఎస్లో కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా అయింది. అది కూడా ఉంది వాళ్ళ దగ్గర రికార్డు, ఆన్ రికార్డు ఉంది ఇదంతా. సరే మొత్తానికి అమ్మాయి పెట్టింది. ఇంకా ఈ పెంటా రోజు వద్దని చెప్పి అమ్మాయి వేరే దేశం వెళ్ళిపోయింది. అక్కడ ఇప్పుడు రైట్ నో షీఈస్ హ్యాపీలీ మ్యారీడ్ అండ్. బట్ ఇవాళ ఇలా ఈ అమ్మాయి ఏం చేసింది, బయట పెట్టేస్తున్నాను లీక్స్ అని చెప్పి వీళ్ళ ఫోటోలు అన్నీ కూడా బయట పెట్టి. ఎలా ఉంటుంది ఇప్పుడు, ఇది పోలీసులు చేసినా ఈవిడ చేసినా ఎవరు చేసినా అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా. ఆ అమ్మాయి తప్పేంటి? ఇప్పుడు నువ్వు ఇంత బలవంతంగా సరే మస్తాన్ సాయిని అట్టే పెట్టుకోవాలని చెప్పి ట్రై చేసి అక్కడ గుంటూరులో కేసు పెట్టడం అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మన షీ టీమ్స్కి వచ్చి అక్కడ కేసు పెట్టింది. ఇదే రాజధాని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి ఇదిగో మస్తాన్ సాయి నన్ను వాడుకొని పెళ్లి చేసుకొని అంటున్నాడు, నాకు వాడిని ఇచ్చి పెళ్లి చేయండి అని చెప్పి. ఇది కూడా లాస్ట్ పేరు అదే కదా, నన్ను పెళ్లి చేసుకోమని అడుగున్నాను. ఎందుకు అడుగుతుందండి ఒక అమ్మాయి పెళ్లి చేసుకోమని? ఎందుకు అడుగుతుంది? సో ఇదంతా రాజ్ తరుణ్ కు ఈ 11 ఏళ్ల మధ్యలో జరిగింది ఇదంతా. 11 ఏళ్ళు అంటే ఆవిడ లెక్క ప్రకారం 11 ఏళ్ళలో కలిసి ఉన్నానంటే మరి 11 ఏళ్ళ మధ్యలో జరిగినట్టే. కానీ రాజ్ తరుణ్ చెప్పేది అలా కాదు కదా, ఎప్పుడో మేము విడిపోయాం, షీ మూడ్ ఆన్. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ చింటూతో కొన్నాళ్ళు, తర్వాత చింటూ అయిపోయిన తర్వాత మస్తాన్ సాయి అన్నట్టుగా చెప్తున్నారు. దానికి మనకి ఆధారాలు ఆవిడ కాల్లోనే దొరుకుతాయి. ఐ మీన్ ఆడియో కాల్లో నాకు ఎవరన్నా అర్జెంటుగా మగాడు కావాలి, చింటూ, నా చింటూ లేడా? చింటూ అంటే దాంట్లో A1 A2 A3 ఉన్నారు కదా, ఈవిడ డ్రగ్స్ చిక్కిన కేసులో, దాంట్లో ఈవిడ పెడ్లర్గా గుర్తించి 45 రోజులు చెంచలు కూడా జైలు పెట్టారు. దాంట్లో మొదటి ముద్దే అతను. సో అతనితో కంటిన్యూస్గా ఉందన్నమాట. బట్ సరే తర్వాత అతను మస్తాన్ సాయికి పరిచయం చేశాడు. అదే కదా రాసింది ఫస్ట్, ఉన్నిత్ రెడ్డి నాకు మస్తాన్ సాయిని పరిచయం చేశాడు. ఆ పరిచయంలో ఈవిడికి ప్రేమ చిగురించింది, కానీ ఆయన బలవంతంగా ఇట్లా లాక్కునే ప్రయత్నం చేసింది. సరే ఆఖరికి ఆయన అది తట్టుకోలేక ఉరి దగ్గర కూడా వెళ్ళాడు. ఎవరు? మస్తాన్ సాయి ఉరి వేసుకున్నాడు. మస్తాన్ సాయి మీకు చూపించినా నేను, దేవుడా
అతను ఆఖరి మాటలు కూడా చెప్పాడు. అదృష్టం బాగుండి ఆ రోజు బతికాడు మస్తాన్ సాయి. అంత వేధిచ్చింది ఇతన్ని. ఎవరికి తెలియదు ఇవన్నీ. ఓకే. అవసరం లేదు అనుకున్నాం. కానీ ఈవిడ ఇవాళ మీకోసం తీసుకురావడానికి కూడా కాదు కుదరదు. కదా. ఎందుకంటే మస్తాన్ సాయి జైల్లో ఉన్నాడు కాబట్టి. అవును, అవును. ఆ టైంలోనే 2023 సంవత్సరంలో జరిగిన ఇది. ఇంత తోడు కూడా తట్టుకోలేకపోయాడా? ఇంత డ్రగ్ మాఫియా ఇలా ఇతను బతికిపోయాడు. కానీ ఒక అతను నిజంగానే ఊరేసుకొని చచ్చిపోయాడు. అర్పిత్ అనే అతంట. ఈవిడ బ్లాక్ మెయిల్ తట్టుకోలేక చనిపోయాడు. నాకు ఆ వీడియో పంపిస్తాను. ఓకే. ఏంటంటే ఇప్పుడు లావణ్య మానసిక స్థితిని మీరు విశ్లేషించగలరా? ఇంత జరిగింది కదా, ఇవన్నీ విన్నారు, చూశారు కదా. అంటే బేసికలీ మనం అందరం పనులు చేసుకొని బతుకుతాం. అవును. ఆవిడ అందరినీ కూడా అందరి ఫోన్లు వాళ్ళ డేటాలు మీరు గమనిస్తే అదే చేస్తుంది. గత 4-5 రోజుల నుంచి ప్రీతికి సంబంధించింది, ఉదయ్కి సంబంధించింది, మస్తానికి సంబంధించింది, అక్కడ ఎవరో వేరే అమ్మాయిలకు సంబంధించింది, అందరి ఇవన్నీ కూడా బయటకి ఇస్తే వాళ్ళు మీడియా వాళ్ళు వెయ్యాలా వేయకూడదనే ఇంగితం కూడా లేకుండా ఆడపిల్లల ఫోటోలు కూడా బ్లర్ చేయకుండా వేసేసి రాక్షసానందం పొందుతున్నారు వాళ్ళు. సో ఈ పాపం ఈ ప్రీతి చౌదరి అనే అమ్మాయి 21 ఏళ్ల పిల్ల. ఈ అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం తెలుస్తుందండి వాళ్ళకి? ఆ అమ్మాయికి అన్ని రకాలుగా చెడగొట్టి 1.5 year బయట పడిన తర్వాత కూడా ఇంకా ఈ నరక కూపంలోకి లాగడానికి ప్రయత్నిస్తే తప్పించుకున్న అమ్మాయి. సరే ఏం చేస్తారు, అన్ని గుట్లు వాళ్ళ దగ్గర పెట్టుకున్నప్పుడు బయట పడరు కదా. అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి బయటపడి ఇలా చెప్తోందంటే ఎంత వేదన అనుభవించి ఉంటుంది. ఇవాళ అమ్మాయి బయటకు వచ్చి చెప్తుంటే తను సేవ్ చేసుకోవడం కోసం ఈ వీడియోలన్నీ బయట పెట్టి ఆ అమ్మాయిని బదనాం చేస్తుంది. చాలా చాలా క్లియర్ కట్గా అనమాట. రైట్. అంటే మీ మీద అంటే మిమ్మల్ని ఒక స్టూడియోలో చెప్పుతో కొట్టిన ఘటన చూసాం. చాలా చాలా దారుణమైన ఘటన అది. ఎందుకు అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? అసలు ఎదురుబడి కొడితే అది వేరే రకంగా ఉండేది. నేను ఇక్కడ ఇట్లా మాట్లాడుతుంటే వెనకాల నుంచి ఇట్లా ఇసిరేయడం వేరు. అదేంటంటే ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయి నికార్స్ అయిన అమ్మాయిని మనం నీకు వేరే వాడితో సంబంధం ఉందంటే నిజంగా చెప్పి తీసుకొట్టినా తప్పలేదు. ఈ మస్తాన్ సాయి సంబంధం గురించి నేను ఎఫ్ఐఆర్ పట్టుకొచ్చిన రోజు లేకపోతే ఆ మాట అన్న రోజు ఏ రోజు నన్ను ఏమనలేదు. ఎప్పుడైతే ఈ ప్రీతికి నువ్వు డ్రగ్స్ అలవాటు చేసావు అనే విషయం బయటకు తీసుకొచ్చానో అప్పుడు మొదలైంది భయం. ఎలాగైనా దీన్ని డైవర్ట్ చేయాలి ఇష్యూ అని చెప్పి ఆ అమ్మాయి అంత డ్రామా క్రియేట్ చేసింది. సక్సెస్ అయ్యారు వాళ్ళు ఆ డ్రామాలో. ఎందుకంటే ఆ రోజు నిజంగానే ప్రీతి మాట్లాడబోతుంది. ఈ అమ్మాయి నాకు డ్రగ్స్ ఎలా అలవాటు చేసిందని చెప్తుంటే తట్టుకోలేకపోతుంది. అమ్మాయి మాట్లాడకూడదు. ఇటుపక్క ఈయన లాయర్ నోడేసుకొని పడిపోతాడు, ఈవిడేమో ఇట్లా డ్రామాలు క్రియేట్ చేస్తుంటుంది. మళ్ళీ అంత చేసి కిందకెళ్ళి మీరు గుర్తుందా లేదో చూస్తుంటే సాయి చెప్పు సాయి నేను డ్రగ్స్ చేశానా అని చెప్పి అడిగింది. మరి ఆ సాయే చెప్పాడు కదా ఇవాళ నువ్వు ఎన్ని రకాలుగా డ్రగ్స్ చేస్తావు, ఎన్ని డ్రగ్స్ చేస్తావు చెప్పాడు కదా, ఇప్పుడు సాయి పని చెప్తా అని ఈ కేసుని ఇన్నాళ్ళు ఏం చెప్పింది, ఈ కేసు అంతా ఉత్తుది కేసు అని చెప్పింది. ఇప్పుడు ఈ కేసు నిజం, సాయి అదే చేశాడు అని చెప్పి తనకి ఏది అనుకూలంగా ఉంటే అలా మార్చుకొని అలా వెళ్ళిపోతుంటుంది అనమాట. మీరు ఆమెను కడుపులో తన్నారా? నడుము మీద తన్నాడు, కడుపులో తన్నాడని పోలీస్ కేసు కూడా మీరు ఒక ఇది చెప్తాను మీకు, భలే అడిగారు మీరు. ఎందుకంటే ఆవిడ చెప్పులతోటి నా మీద దాడి చేస్తుంటే నేను ఒక తోపు తోసాను. ఆవిడ అదే లైవ్ లోనా తర్వాత ఇంకో ఆవిడే ఇట్లా మన ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ తలుపు వేసేసి ఉంటే ఆ తలుపు దగ్గర అర్ధరాత్రి 11:30-12 ఆ టైంలో వచ్చేసి జనాలు వేసుకొని దబ్బ తలుపులు బాది బూతులు తిట్టి రారా ఈ విధంగా చూస్తా అది ఇది అని చెప్పి అంటుంటే, అంటే ఆల్రెడీ డ్రగ్ మత్తులో ఉందా లేకపోతే తాగిన మత్తులో తెలియదు, విపరీతంగా అరస్తుంది. వీళ్ళు ఆపారు నన్ను. సరే అరిచింది కాసేపు అయితే వెళ్ళిపోయింది. సరే వెళ్ళిపోయింది కదా అని ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత నేను బయలుదేరి వెళ్తుంటే అక్కడ కింద మెట్ల దగ్గర కాపు కాసుకున్నాను. ఇట్లా చెప్పులు పట్టుకుని దయ్యంలో రెడీగా ఉందనమాట. వచ్చి మీద వచ్చి చెప్పులు ఇసిరేసి నేను ఒక తోపు దోశాను. ప్రతిసారి కొట్టించుకుంటాం చెప్పులతో. వాడు చెప్పులతో కొడుతుంటే ఇదే సమాసం తోస్తే కింద పడింది. ఇంకా తర్వాత మిగతా వాళ్ళు వచ్చేసి నా మీద పడ్డారు. కాకపోతే కంప్లైంట్ రాయడానికి ఉందండి, ఏమన్నా రాసుకోవచ్చు కదా. ఇప్పుడు మీకు ఈ ఒక అంటే ఆవిడ మోడస్ ఆఫ్ ఆపరండి నేను మీకు వినిపిస్తా. ఇక్కడ చూడండి ఒకసారి. నాతో గొడవ పడ్డాడు, రాయడానికి చెప్పడానికి వీళ్ళని బూతులు తిట్టాడు. సేమ్ నా మీద కూడా ఇదే కంప్లైంట్. ఓకే, మోచేతులు మోకాళ్ళు కడుపులో కొట్టాడు, మర్మాంగాలు ప్రైవేట్ పార్ట్స్ పైన గుద్దాడు. సేమ్ కంప్లైంట్ నా మీద కూడా. సో బేసికల్ ఏంటంటే ఒక ఫార్మాట్ ఉంటుంది, ఈ ఫార్మాట్లో రాస్తే ఈ సెక్షన్లు పడతాయి కాబట్టి ఇలా పెట్టాలి అని చెప్పి వాడికి తెలుసు. అప్పటి నుంచి కంప్లైంట్లు ఇవ్వడంలో సిద్ధహస్తురాలు కాబట్టి ఎక్కడెక్కడ ఎలా రాయాలని వాడికి తెలుసు. వాళ్ళు
పెట్టుకుంటుంటారు అట్లాంటి. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఒకసారి కాంటినెంటల్ హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ఒకసారి కాదు, అప్పుడే అది జరిగిన వెంటనే. ఆ సంఘటన అవును, నేను కొడితే కాదు, నేను ఆవిడ కొట్టింది కాబట్టి నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. నేను కొడితే ఆవిడ కదా జాయిన్ అవ్వాల్సింది. మరి ఆవిడ ఎక్కడైనా జాయిన్ అయిందా? ఆవిడ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ పోయింది, ఆవిడ రాసుకుందని రాసుకుంది. ఇంత దారుణమైన దాడి జరిగితే ఖచ్చితంగా హాస్పిటల్ పోయిండేది ఆవిడ. కొట్టారా మిమ్మల్ని? ఎంతమంది వచ్చారు? 3. ఫస్ట్ ఒకడు వచ్చాడు, మీద పడ్డాడు, నేను వాడిని ఇది చేసాను. తర్వాత ఇంకోటి వచ్చాడు, తర్వాత ఇంకోటి వచ్చాడు. మరి వాడు రక్షించడానికి వచ్చాడో తీసేయడానికి వచ్చాడో తెలియదు. మొత్తానికి 3 అయితే వచ్చారు. తర్వాత లాస్ట్ ఇంకొకళ్ళు వచ్చి ఆపారు. తర్వాత నేను వెంటనే లేచి బయలుదేరాను. కానీ అప్పటికే నాకు బయలుదేరుతున్నప్పుడే నాకు తేడా కొట్టింది ఇక్కడ. ఇవన్నీ చిన్న చిన్న గీసుకుపోవడాలు ఇవన్నీ అయినాయి కానీ, బట్ తర్వాత హాస్పిటల్ గారు. ఓకే, అది కొందరు అడుగుతున్నారు, హాస్పిటల్లో చేరిన నెక్స్ట్ డేనే మళ్ళీ స్టూడియోలోకి వచ్చాడు శేఖర్ భాష, నిజంగా అంతగానం కొట్టుంటే అలా ఎలా వస్తాడు అని ఒక సందేహం. హాస్పిటల్లో చేరిన 3 రోజులకి డిశ్చార్జ్ చేశారు వాళ్ళను. అండ్ అంతగానం కొట్టుంటే అంటే నేను ఎక్కడో దాక్కొని ఎవరికి లేకుండా 3 రోజుల తర్వాత బయటకు రాలేదు. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీడియా మొత్తం వచ్చింది అక్కడికి. అందరూ వచ్చి దెబ్బలు గిబ్బలు అన్ని షూట్ చేసుకున్నారు. అది చిన్న చితక హాస్పిటల్, ఎవరో చిల్లర డాక్టర్ వచ్చి ఇచ్చేసేయడానికి. కాంటినెంటల్ హాస్పిటల్ వాళ్ళకేం కర్మ. సో ఏదో బురదజల్లే ప్రయత్నం తప్ప ఏమి లేదు అక్కడ. ఓకే, రైట్. అంటే ఏంటి అసలు ఇది ఎంత దూరం పోతుంది ఇట్లానే? ఎంత దూరం అంటే, ఇప్పుడు ఈవిడే అందరినీ బద్నాం చేయడానికి కంకణం కట్టుకుని ప్రతి ఆడపిల్ల ఫోటోలు సాయి ఫోన్లో దొరికాయి అని చెప్పి, పోలీసులు ఇచ్చారని చెప్పి అబద్ధాలు చెప్తూ రకరకాల మీడియాలు ఇస్తుంది. ఏ పోలీసు వాడు కూడా, సొయ్యున్న బాధ్యత ఉన్న ఏ పోలీసు వాడు కూడా అమ్మాయిల ఫోటోలు ఇలా లీక్ చేయడు. ఇది మనందరికీ తెలిసిన వాస్తవం. ఎవరైనా సరే, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే గమనిస్తే అది ఖచ్చితంగా లావణ్య చేసిన పనే. ఓకే, దీనికి క్లియర్ కట్ ఎవిడెన్స్ మనకి దొరుకుతుంది. సో అంతే కదా, ఏ పోలీస్ ఆఫీసర్ చేస్తాడని ఇట్లా అమ్మాయిలు నిజంగా కూడా బదనాం చేయరు. వాళ్ళు తెలిసినా కూడా చేయరు, ఎందుకంటే వాళ్ళ మీద కేసు అవుతుంది రేపు. అవును, ఖచ్చితంగా పిలిచి నిజంగానే పోలీసులు చేశారు అలాంటి పని ఎవరు ఖచ్చితంగా న్యూస్ ఛానల్స్ వేస్తున్నది అబద్ధం. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు, పచ్చి అబద్ధం. ఇవన్నీ కూడా వాళ్ళకి ఈవిడ దగ్గర నుంచి వచ్చే, వాళ్ళు ఇలా పేరు చెప్పి వేసి జనాల్ని భయపెడుతున్నారు. ఆ ప్రీతి చౌదరిని భయభ్రాంతులకు గురి చేయడానికి మాత్రమే ఇది ఉపయోగిస్తున్నారు. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోటోలు కావు, ఎప్పుడో 1.5 సంవత్సరం క్రితం ఆ అమ్మాయి తప్పు తెలుసుకొని రీహాబిలిటేషన్కి వెళ్ళి మంచిగా వచ్చిన తర్వాత కూడా ఆ అమ్మాయిని ఇట్లా డీఫేమ్ చేసి ఆ అమ్మాయిని కుంగదీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే రేపు ఆ అమ్మాయి కోర్టుకి రాకూడదు, సాక్ష్యం చెప్పకూడదు. ఓకే, అది రైట్. ఇప్పుడు ఇక నుంచి రాజ్ తరుణ్ కంటే కూడా మీరే బాగా టార్గెట్ అయ్యే పరిస్థితి. మీ మీద విపరీతమైన ఆరోపణలు, మామూలుగా నాకే ఆశ్చర్యపోయే ఆరోపణలు వచ్చాయి నాకు మీ మీద. అంటే క్వశ్చన్స్ రూపంలో కావచ్చు, లేదంటే కింద వేరే ఇంటర్వ్యూల మధ్య కామెంట్స్ రూపంలో కావచ్చు, చాలా దారుణమైన దాడి మొదలైంది. ఎట్లా తట్టుకుంటారు మీరు? గమనించండి, నాకైతే కామెంట్స్లో అసలు ఎవరో 2, 3, 4 ఉన్నారు తప్ప, వాళ్ళు తప్ప ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఎవ్వరు లేరు. అండ్ ఎవరైతే నన్ను బూతులు తిట్టారో వాళ్ళనే వీళ్ళు బూతులు తిట్టారు. అసలు నాకు తెలిసి నెగిటివ్ కామెంట్స్ చాలా తక్కువ, ఎక్కడ లేవు. అండ్ ఉన్నా కూడా కన్స్ట్రక్టివ్గా ఉన్న వాటికి నేను లిటరలీ లైవ్లో కూడా ఆన్సర్ చేశాను. ఓకే, అది ఓకే. అంటే నాకు వచ్చిన కొన్ని ఆరోపణలు ప్రస్తావించవచ్చా? అంటే కొంచెం వల్గర్ గా ఉండొచ్చు, బట్ అంటే వచ్చిన ఆరోపణలకు మీరు సమాధానం చెప్తే సో ప్రేక్షకులకు కూడా ఒక అవగాహన వస్తుంది అనే ఉద్దేశంతో. రైట్, మీరు బైసెక్సువల్ అని నిజమా? ఎలా సార్, ఎలా? ఒక పోలీస్ ఆఫీసర్ తో ఒక నైట్ అంతా గడిపారని, ఇలాంటి ఏంటి అసలు? ఏదంటే ఆరోపణలు ఏమో సార్, నోటికి వచ్చింది నేనే షాక్ తిన్నా. అదే కదా, ఏంటి ఇంత ఇది నిజమా ఉంటాడా? అవునా? వాటిని పట్టించుకునేది దానికి ఏం చెప్తామండి మీరు? ఏదైనా ఇలాంటిది ఇంకొకటి ఉంది. శేఖర్ భాషకి ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు అయ్యాయి. 4 ఎందుకు సార్, 40 వేసుకోండి. 40 మీరు ఏదైనా వచ్చి చూపించచ్చు కదా. నేను ఆ రోజు మీరు ఆ పడాల లక్ష్మి అనే అమ్మాయి ఉంది కదా, నేను అమ్మాయి గురించి మాట్లాడినప్పుడు చూపించేది, ఇదిగో అమ్మాయి పెళ్లి ఫోటో, ఇదిగో అమ్మాయి 2వ పెళ్ళోడు, ఇదిగో అమ్మాయి 3, ఇవన్నీ వరుస పెట్టి చూపించుకుంటూ వచ్చాను కదా నేను. అలా ఏమన్నా ఉంటే చూపించాలి కదా. 4 పెళ్ళిళ్ళు 100 పెళ్ళినాయి, నోటికొచ్చింది ఎవరు మాట్లాడుకోవచ్చు. రైట్, ఇప్పుడు పడాల లక్ష్మి మళ్ళీ తెర మీదకి వస్తుందని విన్నాను. వచ్చింది కదా, ఈవిడే తీసుకొచ్చింది. సో ఏం చేశారు, బేసికల్లీ వీడిని ఎలా వీడిని ఎక్కడైనా ఇరికించగలమా, ఎంతసేపు అవతల వాళ్ళకి ఏం తప్పులు దొరికితే వాళ్ళని మనం చేయాలి. ఇప్పుడు మీరు గమనిస్తే ప్రీతి వాళ్ళ తప్పులు చూపించాలి, మస్తాన్ సాయి తప్పులు చూపించాలి, రాజ్ తరుణ్ తప్పులు చూపించాలి. సో బేసికల్లీ ఆవిడకి అగ్నెస్ట్గా ఎవరు మాట్లాడితే వాళ్ళు, శేఖర్ భాష మాట్లాడితే శేఖర్ భాష తప్పులు చూపించాలి. సో ఇందులో భాగంగా ఎతికారు వీడి మీద ఏమైనా కేసులు ఉన్నాయా, అందరూ ఆవిడలా ఉంటారు కదా. సో మొత్తానికి కేసులు లేవు. అయితే ఒక కేసు, అది కూడా మనం పెట్టింది, మీకు గుర్తుంది కదా ఆ కేసు అంతా కూడా.
సో దాంట్లో ఎతికి ఆ అమ్మాయి డీటెయిల్స్ తీసుకొని ఆ ఓకే. అమ్మాయిని కాంటాక్ట్ చేసి ఆ అమ్మాయితో డీటెయిల్స్ అనేది తెప్పించుకొని పర్సనల్ డీటెయిల్స్ తెలుసా నీకు ఏం చేయాలని చెప్పి మొత్తం కనుక్కొని ఏదో మొత్తానికి ఒక కథలల్లి ఆ 4-5 సెల్ఫీలు ఉంటాయి కదా వాళ్ళతో వీళ్ళతో తీసుకుని అవన్నీ పెట్టి ప్రతి ఒక్క అమ్మాయితో నాకు ఏదో ఎఫ్ఐఆర్ అన్నట్టు కథలు పెట్టడం. ఎవరో ఒక అమ్మాయి ఇట్లా పెడితే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళింది. ఏంటంటే ఓకే. ఒకసారి సెల్ఫీ తీసుకుంటే ఆవిడకి పెళ్ళి పిల్లలు ఉన్నారు పాపం. అచ్చచ్చా. బేసికల్ ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈ మస్తాన్ సాయి తన పూర్వాశ్రమంలో తనకున్న ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఎక్కడో హ్యాపీగా సెటిల్ అయ్యి పెళ్లి పిల్లలతో ఉంది. సో ఈ టీవీ ఛానల్ వాళ్ళు ఈ లావణ్య కలిసి చేస్తున్న లేకపోతే ఆ పర్టికులర్ ఓకే. యూట్యూబ్ ఛానల్ వాళ్ళు చేస్తున్నది ఏంటంటే ఈవిడ బాగు కాదు, వాళ్ళందరి జీవితాలు నాశనం చేస్తున్నారు ఓకే. అంతే. ఉమ్. సో ఒక ఆడపిల్లకి న్యాయం చేస్తారని అనుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100 మంది ఆడపిల్లలకి అన్యాయం చేస్తున్నారు. ఓకే. ఇవి చేసేది నా మీద పెట్టుకోండి, మస్తాన్ సాయి మీద పెట్టుకుని ఇగో ఇట్లా బైసెక్షువల్ అనుకోండి లేకపోతే హోమోసెక్షువల్ అనుకోండి 100 మాటలు అనుకోండి, దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు. అవును. కానీ పాపం ఆడపిల్లల్ని మీరు పడాల లక్ష్మితో సహజీవనం చేశారా? ఛీ! ఆ. ఛ! అంటే అదొక ఆరోపణ. ఛే! Yes. ఆ. ఎంత అసహ్యమో మీకు ఆ రోజు అవును, చెప్పాను అవును, అవును. నేను. Yes, yes. అంటే అలాంటివి ఇవన్నీ లేటెస్ట్ అదే ఆరోపణలు. అదే latest రాసుకోవడానికి ఆరోపణలు. ఏముంది సార్, ఒక ఆ. పెన్ను పేపర్ దొరికితే ఏమైనా రాసుకోవచ్చు. ఆ. ఇంకా దారుణమైన ఉన్నాయి ఆ, చెప్పమంటారా? కాదు సార్, మీరు 100 ఆరోపణలు అంటే ఇవన్నీ కూడా నాకు అడగచ్చు. నేనే ఒక్క ఆశ్చర్యపోయా. ఆధారం అంటే అయినా సరే ఒక ఫోటో అయినా తీసుకొచ్చి అడగచ్చు మీరు. ఎగ్జాక్ట్లీ ఎవరు Yeah. చెప్పరు వాటికి. అంటే అసలు మీ మీద ఎంత కసి అంటే నాకు ఆరోపణలను వింటుంటే ఓడి అమ్మ అసలు మనోడిది ఇంత కక్ష కట్టారా. ఏమున్నారు కొంతమంది ఉంటారు, ఏం చేస్తారు ఆ. చెప్పండి. అంతే. ఈవెన్ మీరు బ్రోతల్ హౌస్ నడిపారనే మాట కూడా, ఒక 4 అమ్మాయిలను పెట్టుకొని నడిపాడనే మాట కూడా, అంటే అవును. అసలు నాకు ఏంది అంటే అంటే ఇప్పుడు ఇద్దరు ఉండేవాళ్ళండి, ఆ. వాళ్ళిద్దరిని పెట్టుకొని నేను నడిపాను. ఆ, ఒకళ్ళేమో రాధిక 1, ఒకళ్ళేమో రాధిక 2. రాది కావాలి రాది కాదు. వాళ్ళిద్దరు ఉన్నారు కదా, ఆ. వీళ్ళిద్దరు ఉండేవాళ్ళు. సడన్ గా ఒక విటుడు వచ్చాడు, ఆయనే మిస్టర్ ఏదో మిస్టర్ వంకర అనుకోండి అచ్చా, ఓకే. పేరు. ఉమ్. ఆ వంకర గారు వచ్చి వీళ్ళిద్దరికి ఏ మందు మాకు పెట్టాడో వీళ్ళిద్దరు నా కంపెనీ నుంచి వెళ్ళిపోయారు. ఓకే. అప్పటి నుంచి నా కంపెనీ మూతపడిపోయింది. ఆ. అది జరిగింది. సూపర్ సూపర్. ఓకే. ఇది ఇప్పుడు పడాల లక్ష్మి రేపో ఎల్లుండో మీ మీద కేసు పెట్టబోతుంది పంజాగుట్ట పోలీస్ లో అన్నారు. అప్పుడు ఎప్పుడో సంగతి చెప్తున్నారు మీరు. కాదు, ఆ. లేటెస్ట్ ఇది. లేదు ఆవిడ ఆల్రెడీ పెట్టింది. పెట్టేసిందా? ఎప్పుడో ఓకే. పెట్టింది. అప్పుడే అది అప్పుడు పెట్టింది కాదు, ఆ. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ గా రాబోతుంది. ఎన్నైనా పెట్టుకోనండి వాళ్ళు. ఆ. అదే పని కదా, వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా. ఓకే. ఆ. మీకేం భయం లేదు? ఏ భయం లేదు. ఎందుకు అదే అంటున్నా, తప్పు చేస్తే భయపడాలి. వాళ్ళు వాళ్ళు పెట్టుకునే దానికి ఒక ఆధారం ఉండదు, పడదు, నోటుకు వచ్చిన కేసులు పెట్టుకుంటారు, పెట్టుకోమని. ఓకే. రైట్. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పుడు మస్తాన్ సాయి చాలా కీలకమైన వ్యక్తి అని బయటకు వచ్చేసింది. మీరు ఆరోపణలు చేసినట్టుగానే డ్రగ్స్ వ్యవహారం అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని కాన్సిక్వెన్సెస్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు? ఏముంటాయండి, వీళ్ళందరూ డ్రగ్స్ రుచిలో ఉన్నారు. అవును. ఖచ్చితంగా వీళ్ళందరూ పోలీస్ రాడార్లోకి వెళ్లాల్సిందే. ఓకే. తెలుసో తెలియకో మరి మొత్తానికి వెళ్ళారు. మస్తాన్ సాయి కావచ్చు, లావణ్య కావచ్చు, అండ్ అలాగే ఇప్పుడు లావణ్య ఆల్రెడీ డ్రగ్స్ కేసులో ఒక 45 days జైలుకి వెళ్ళొచ్చి బెయిల్ మీద ఉంది ఇప్పుడు తను. బెయిల్ మీద ఉంది. మరి ఇప్పుడైనా మంచిగా ఉండాలి కదా. మరి ఆ పని ఆయన వచ్చి చెప్తున్నాడు కదా, వాళ్ళ ఇంట్లో పనిచేసిన ఆయన, ఇట్లా లావణ్య, మస్తాన్ సాయి అండ్ ఉన్నిత్ రెడ్డి వీళ్ళందరూ కూడా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఇదే పని డ్రగ్స్ చేస్తున్నారు, ఇంజక్షన్లు తెప్పించుకునే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నా చెప్పాడు. గంజాయి ఇవన్నీ కూడా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేషన్స్, ఫొటోస్తో సహా పెట్టాడు ఆయన. సో దీని అర్థం ఏంటి? నువ్వు జైలుకి వెళ్ళి వచ్చినా బుద్ధి మారలా. పోలీసులు ఏం చేయాలి? ఫస్ట్ బెయిల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఆవిడ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు సాక్షులు చెప్తున్నారో వీళ్ళందరినీ భయపెడుతోంది. ఓకే. ఇప్పుడు ఆ పనోడిని భయపెడుతుంది, ఆ ప్రీతిని భయపెడుతోంది, వీళ్ళందరినీ భయపెడుతోంది. మళ్ళీ నేను వస్తుంటే ఇదిగో మీరు నన్ను భయపెట్టడానికి ఇట్లా కేసులు వేస్తామని చెప్పడం. చాలా అదే వేస్తాడు, ఇవేంటి ఎంత భయపెడతారో భయపెట్టాడు జనాల్ని, భయపడేది ఎవడలేడు. అంటే ఇప్పుడు మస్తాన్ సాయి అరెస్ట్ అయిన కేసుకి ఈమెకి ఏమైనా లింక్ ఉందా లావణ్యకి? అందులో ఏమన్నా ఇప్పుడు బయట డొంక కదులుతుంది. వీళ్ళిద్దరికి మనకి ఎంత సన్నిహిత సంబంధం ఉందో ఆల్రెడీ చూసాం కదా. అవును. నీ గుండె నా గుండె, నువ్వు నేను ఎంత లవ్వు. మొన్నటిదాకా అతను కోకపేట విల్లాలో మస్తాన్ సాయితోనే ఉన్నారట కదా. ఓకే. మరి ఆ సీసీ ఫుటేజ్ తెప్పించుకున్నా లేకపోతే ఆయన ఓలో కార్లో రావడం అన్ని కూడా రికార్డు ఉంటాయి. అతను అసలు పనోడే చెప్తున్నాడు కదా చాలా క్లియర్ గా. ఓకే. మరి ఇప్పుడు మస్తాన్ సాయిని చేసినప్పుడు ఈవెన్ కూడా అరెస్ట్ చేయాలి కదా. ఓకే. జరుగుతుందా ఇప్పుడు అరెస్ట్? జరుగుతుందా? అదే ఎందుకు జరగట్లేదు అనేది మీరు వెళ్ళాను క్వశ్చన్ చూద్దాం. అంటే ఇప్పుడు ఏదైతే ఒక ఆడియో విన్నాను నేను, గుంటూరు కేసులో కూడా మళ్ళీ దాన్ని ఏదో సెటిల్ చేసుకోవడం, 10 కోట్లకు సెటిల్ చేసుకోవడం, అది అప్పటి సంగతి. అది అప్పటి కేసు. అది ఏంటంటే అప్పుడు ఆవిడ
నాకు కూడా కాల్ చేసి బెదిరించాడమ్మా ఆయన అదేదో చాలా సభ. సో గుంటూరులో మస్తాన్ సాయి మీద కేసు పెట్టినప్పుడు అవును. అతని మీద రేప్ కేసు, అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టి అతన్ని సెటిల్మెంట్కి పిలిపించడానికి సిఐ ఎవరో ఓకే. పోలీస్ ఆఫీసర్ ఆ. ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు వినండి. ఇప్పుడు ఇది లావణ్యను సిఐ మధ్య మధ్య కాలా? కాన్వర్సేషన్. ఓకే. మాట్లాడుతున్నాడు ఏదో బెదిరిస్తాడు, ఏదో 2 కోట్లు డిమాండ్ చేశారంట, నాకు కూడా అదే మీడియాకి ఇస్తారంటాడు. సో వాళ్ళ నాన్న ఈయన ఫోన్ చేసి తిట్టాడట. ఓకే. ఏమనుకుంటున్నావు డబ్బులు ఎవరి నాన్న? మస్తాన్ సాయి వాళ్ళ మస్తాన్ సాయి నాన్న. వాళ్ళ ఫాదర్. ఓకే. ఆ. ఏంటి 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు, మీ మీద పై అధికారులకు ఫిర్యాదు చేస్తాను, కొంచెం ఏదో బూతులు మాట్లాడు నన్ను, అది ఇది ఆయన అట్లా మాట్లాడుతున్నాడు అని ఈవిడ చెప్తుంటే ఈవిడ కూడా చెప్తుంది. సార్ అమ్మాయితో కాంప్రమైజ్ ఇస్తే నేను హెల్ప్ చేస్తాను, ఆ అమ్మాయి ఏదో కొంచెం డబ్బులు అడుగుతున్నట్టు కదా, ఎంత మంది ఇవ్వకపోయారా అంటే 10 కోట్లు అడుగుతుంది సార్ అంట. 10 కోట్లు కదా 2 కోట్లు అంటే కదా అడిగింది అంట. అంటే దాన్ని పట్టుకొని ఏదేదో మాట్లాడుతున్నాడు. నాతో ఏమో మేము క్లోజ్ చేస్తున్నాము, కొట్టేపిస్తాను, 2 కోట్లు అడిగాడు సిఐ, నువ్వు ఇలా డబ్బులు మాట్లాడడం వల్లే అడిగాడు, లేదా నువ్వే అడిగిచ్చావా అని నన్ను అంటున్నాడు. సాయి డబ్బులు తీసుకునేలాగా ఉంటే వేరేలా ఉండేది, అండ్ అది ఫ్రెండ్స్ తో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు, సో డబ్బులే తీసుకునే మాటే వస్తే నేను 5 లక్షలు 10 లక్షలు ఎందుకు తీసుకుంటాను, 10 కోట్లు అన్నది సరదాగా ఫ్రెండ్స్ తో మాట్లాడిన ఇది సార్, అది అతనితో కూడా సరదాగా అన్నది. ప్రచారం చేస్తారు. నేను కూడా ఎవరో చెప్పారమ్మా నాకు కూడా, ఎవరు మీ తరఫున వచ్చిన వాళ్ళు ఎక్కడికి ఖచ్చితంగా ఎవరో నల్గొండ నుంచి అక్కడ ఎవిడెన్స్ ఇస్తే వాళ్ళు అన్నారనమాట, బాబు ఎందుకు అమ్మాయి మాకు సహకరించట్లేదు, ఇన్వెస్టిగేషన్ రమ్మని చెప్పు. లేదు సార్ వాళ్ళు ఏదో కొంచెం కాంప్రమైజ్ అవుతున్నారు, వాళ్ళు ఏదో డబ్బులు ఇస్తా ఉన్నారు 2 CR అంత అమ్మాయికి కాంప్రమైజ్ అవుతున్నారు అని చెప్పాడు. అతను అవుతున్నట్టున్నారు సార్ అన్నాడు. అవును సార్. అవునవును. 2 CR. అయితే రేపు వస్తున్నారు కదా, రేపు 100% వస్తున్నాను సార్. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని మార్నింగ్ 10కి అట్లా బయలుదేరి వచ్చేసి సరిపోతుంది. అంటే రేపు నా బర్త్డే సార్. చెప్పదు. లేదు చెప్పట్లేదు సార్. యాక్చువల్లీ మేము పట్టుకుంటామమ్మా, మీరు సహకరించి పట్టించండి, పట్టుకుంటాం సైలెంట్ గా. మాకు ఇంటి ఇస్తే మేము వచ్చి పట్టుకొస్తాం. మరి ఇప్పుడు అలా అయితే తను నువ్వు నాతో పాటు స్టేషన్కి వస్తావా, నాకు పాజిటివ్ గా చెప్తాను అంటే నేను నీతో పాటు వస్తాను అంటున్నాడు. అలా తీసుకురమ్మంటారు సార్ పోనీ? సరే 164 అవునండి, సైలెంట్ గా మీరు వచ్చి చేసుకోండి. ఓకే సార్, డన్ సార్. 164 చేసుకుని మెడికల్ ఎగ్జామినేషన్ కూడా మీరు ఆ రోజు రిఫ్యూజ్ చేసింది నాకు డౌట్ వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీ ఉందేమో పాపం అన్నది బయటపడుతుందని రిజెక్ట్ చేస్తుందేమో అని. సో ఇప్పుడు 2 months ల్యాబ్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు చేయించుకోవచ్చు, మీరు బిల్లింగ్ ఉంటే మెడికల్ ఎగ్జామినేషన్ కూడా చేపిస్తాం. ఓకే సెస్ సార్. అవుతుంది. అవును సార్. ఇప్పుడు మీరు కాంప్రమైజ్ అనేది ఇప్పుడే అవుతున్న ట్రయల్ స్టేజ్ లో ఈ కేసులో అతనికి శిక్ష పడకుండా ఉండాలంటే ట్రయల్ స్టేజ్ లో కూడా రాజీ పడచ్చు. అంటే మీరు మనం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడితేనో ఇంకోటి కేసు విచారణ పూర్తయి ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత ట్రయల్ స్టేజ్ లో కూడా అతనితో మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు. అప్పుడన్నా భయపడి కాంప్రమైజ్ అవుతారు శిక్ష పడుతుందని. వాళ్ళు ఇప్పుడు మీకు అడ్జస్ట్ అవ్వకపోయినా. సో దీంట్లో మెడికల్ ఎగ్జామ్కి మీరు అదే మెడికల్ టెస్ట్కి మీరు రాలేదు, రేప్ అని కేసు పెట్టారు కదా, రాలేదు. నాకు అర్థమైంది మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు కదా, 2 నెలలు అయిపోయింది కదా ఇప్పుడు, అంటే అప్పుడు కేసు పెట్టిన రోజు మీరు ప్రెగ్నెంట్గా ఉన్నారు, 2 నెలల తర్వాత ఇప్పుడు వచ్చేసి చేసుకోండి పర్లేదు అంటున్నాడు ఆయన. ఓకే. సో మస్తాన్ సాయితో షీస్ ప్రెగ్నెంట్ ఓకే అనే విషయం ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది. ఇంత ఉండి మళ్ళీ రాజ్ తరుణ్ కావాలని చెప్పి ఆవిడ కేసులు పెట్టి, అసలు అంటే మస్తాన్ సాయి రాజ్ తరుణ్ ఫ్రెండ్సా ఫస్ట్? ఈవిడ ఫ్రెండ్, అలా ఇంటికి వస్తున్నప్పుడు మామూలుగా అలా పరిచయం అంతే. ఓకే ఓకే. అంటే రాజ్ తరుణ్ కూడా చంపేస్తారని బెదిరించాడు మస్తాన్ సాయి అనే మాట కూడా ఒకటేదో అంటున్నాను. అలా ఏం లేదు, ఎవరిని చంపలేరు, ఊరికే మాటలు ఏమని అనుకున్నా. అది నేను కూడా ఈవిని చంపేస్తానని చెప్పి బెదిరించానని చెప్పి ఆవిడ కేసు పెట్టింది ఆ మీద. అది మొన్న, దానికి ఏ సాక్ష్యాలు ఉండవు, ఏమని మాట్లాడారు. ఇప్పుడు అంటే ఒకటి చెప్పండి, రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకునేవాడని ఈమె ఆరోపించింది కదా, సో ఈమె తీసుకుంటున్నట్టుగా ఇప్పుడు బయటకు వచ్చింది, బయటపడింది. మీరంటే ఒక ఫ్రెండ్ గానో అట్లా కాకుండా తీసుకునే ఛాన్స్ లేదా రాజ్ తరుణ్ డ్రగ్స్ తీసుకునే ఛాన్స్? అస్సలు ఛాన్సే లేదు. రాజ్ తరుణ్ పొద్దున ఎప్పుడో షూటింగ్ వెళ్ళిపోయాడు, రాత్రి ఎప్పుడో వచ్చేవాడు, వచ్చినప్పుడు కూడా వీళ్ళ టార్చరే ఉండేది. సో తర్వాత తను 3rd floor లో ఎక్కడ ఉంటాడు, వీళ్ళు కింద ఎక్కడ ఉంటారు. సో ఎప్పుడైనా ఈ రాజ్ తరుణ్ మీద ఒక చిన్న సైజు ర్యాగింగ్ లాగా అతన్ని తిట్టడం కొట్టడం, మీరు ఆడియో వినే ఉంటారు కదా, పచ్చి బూతులు తిట్టడం అవన్నీ కూడా. అది ఓకే. ఇప్పుడు ఆమెకు సెటిల్మెంట్ కింద ఎంత డబ్బు ఇచ్చాడు రాజ్ తరుణ్? నాకు తెలియదు, ఏం ఇవ్వలేదు నాకు తెలిసి. ఇచ్చాడంటారే ఏవో అంటే
వాళ్ళ ఆయన వాళ్ళ 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 చెప్పినట్టున్నాడు కదా, మధ్యలో ఎంత రాజ్ తరుణ్ ఉండుంటది. చెప్పినట్టున్నాడు, నేను కొంత డబ్బులు అంటే ఇచ్చాను. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఏవో రకరకాల ట్రాన్సాక్షన్ వాళ్ళ మధ్య ఏముందో మనకు తెలియదు. బట్ సెటిల్మెంట్ కోసం అయితే నేను ఇచ్చినట్టు నాకేం తెలియదు. ఓకే. సో అసలు ఇప్పుడు నాకు రాజ్ తరుణ్ మాత్రమే కావాలనేది ఆమె డిమాండ్, అది నెరవేరుతుందా? మీరు చెప్పండి, ఇంత విన్న తర్వాత, ఇంత చూసిన తర్వాత అది సబబా? ఆ, కోర్టే సబబు అని భావించలేదు, ఓకే. అందుకని బెయిల్ ఇచ్చేసింది. ఆ. సో వాళ్ళు కలిసి ఉండడం, మళ్ళీ పెళ్లి చేసుకో అంటే మళ్ళీ అనేది ఇక జరగని రాజ్ పని. తరుణ్ మాటల్లో అయితే నాకు చావైనా సరే సస్తాను కానీ నేను పొరపాటును కూడా వెళ్ళే ప్రసక్తే లేదు ఆ. అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు రాజ్ తరుణ్కి ఒక ముగ్గురు నలుగురితో ఈమె సంబంధాలు అంటగట్టింది కదా, వాటిని నమ్మొచ్చా? వాటి పరిస్థితి ఏంటి అసలు? అంటే ఇంకా నేను ఆయనే పేర్లు చెప్పాలి. చెప్పడం నాకు బాగోదని నాకు చెప్పట్లేదు. తెలియదు, ఆయన్నే అడగాలి మీరు ఈ విషయం. ఆ. అంటే ఇప్పుడు మీరు ఆయన లాయర్ కదా. ఆయన లాయర్ నేనేం కాదు. ఆ. నేను ఈవిడ పెట్టిన కేసు తప్పుడు అని చెప్పడానికి వచ్చాను తప్ప ఆ, ఆయనకి ఎవరితో ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అవన్నీ కూడా నాకు తెలియదు. ఆ, ఒకవేళ ఆయనకి ఎఫ్ఐఆర్లు ఉండి ఈవిడ మీద కేసు పెడితే అది తప్పుడు కేసుని వాదించడానికి నేనే వచ్చేవాడినేమో. అవునా? మరి ఓకే. ఈవిడ పెట్టింది తప్పుడు కేసు క్లియర్ కట్గా. ఆ. ఈవిడికి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి అనే విషయం ఇక్కడ మనకు అర్థమవుతుంది. మరి ఆవిడ ఎట్లా పెడుతుంది కేసు? రైట్. ఇదంతా బిగ్ బాస్ కోసమే చేస్తున్నాడు అనేది ఒక మాట. బిగ్ బాస్ లో తీసుకుంటారు నన్ను, అది తీసుకోవడం కోసమే శేఖర్ భాష ఇదంతా హడావుడి చేస్తున్నాడు తప్ప అంత పెద్ద ఆయనకు అది కాదు. అబద్ధం అండి, అంత లేదు. నాకు అంత సీన్ కూడా లేదు. ఆ, ఆల్రెడీ బిగ్ బాస్ ఆడిషన్స్కి పిలిచారు, నేను సెలెక్ట్ అవ్వలేదు. ఆ, మళ్ళీ దానికోసం ఇంత కష్టపడేంత సీన్ కూడా లేదు. ఆ. వెళ్ళినా కూడా నాకు తెలిసి నేను వారం రోజుల కన్నా ఎక్కువ ఉండే టైప్ కూడా కాదు. ఎందుకు బ్రహ్మాండం, మీరు అసలు అంత నడుస్తారు. ఆ. అంత ఉండలేము మనం, మా అయితే వారం అంతకు మించి. మీరు రిజెక్ట్ అవ్వడం ఏంటి? ఏమో వాళ్ళు ఎందుకు రిజెక్ట్ చేస్తారు అచ్చా, వాళ్ళకి వాళ్ళ తెలియదు. క్రైటీరియాస్. ఏమో రాజ్ తరుణ్ సెలెక్ట్ అయ్యాడా? లేదు, రాస్తారని వెళ్ళట్లేదు అని చెప్పాడు నాకు. ఆ. ఎవరో కొంతమంది ఇట్లా అడిగితే అదే రాజ్ తరుణ్ తనకి వెళ్తున్నాడు. లేదు లేదు వెళ్ళట్లేదు, ఆ, రాస్తారని వెళ్ళట్లేదు. ఓకే. సో ఫైనల్ గా మీ మోటివ్ ఏంటి అసలు? ఇంత పెద్ద గొడవ పోరాటం చేస్తున్నారు తప్పుడు కదా. కేసులు పెట్టడం, సెటిల్మెంట్కి పిలవడం, డబ్బులు గుంజడం మగాళ్ళ నుంచి. ఆ, ఇవి కాకుండా సెల్ఫ్ రెస్పెక్ట్గా ఉద్యోగం చేసుకొని బతకండి, లేకపోతే ఏదైనా మీ సొంత కాళ్ళ మీద ఏదైనా బిజినెస్ పెట్టుకొని బతకండి. అంతేగాని దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. ఓకే. అదే నా పాయింట్. ఆ. దీనివల్ల మీకు ఏమైనా ప్రమాదం వస్తే? వస్తున్నాయి కదా, వస్తున్నాయి కదా. కేసులు పడుతున్నాయి, ఆ. ఎంబడబడుతున్నారు. కానీ ఇంట్లో మీ వైఫ్ పిల్లలు ఉండే టెన్షన్స్ ఉంటాయి, కానీ ఇంకా తప్పదు ఒక పోరాటానికి దిగిన తర్వాత. ఆ, నేను చూసా మీ హ్యాపీ ఫ్యామిలీ, అసలు మీ ఇల్లు ఒక నందనవనం లాగా. నాకు చాలా, అంటే మన షూట్ మీరు వచ్చారు చేసినప్పుడు కదా, నేను అవును, వచ్చాను. అవును, మంచి ఇంట్లో బెడ్రూమ్ లో స్క్రీన్స్ వేసుకొని హ్యాపీ చేసుకునే లైఫ్ మీది. అవును. ఎందుకు ఈ వీధి పోరాటాలు? ఎవరు తిట్టట్లేదా మిమ్మల్ని? అంటే నేను కావాలని వచ్చింది కాదు. ఓకే. అలా ఒక మీడియా ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు వైరల్ అయింది, మళ్ళీ, రకరకాల ఆ. వాళ్ళు పిలవడం జరిగింది. సో ఒక స్టేచర్కి అయితే నేను వచ్చాను. వచ్చినప్పుడు నా వల్ల ఎవరికైనా నలుగురికి ఉపయోగం జరిగితే బాగుంటుంది కదా, అట్లీస్ట్ ఈ చట్టాలైనా సరే మనం మార్చుకునే ప్రయత్నం మనం చేస్తే బాగుంటుంది. ఓకే. లేకపోతే ఈ 493, ఓకే. 498 ఆ, ఇవి ఓకే. వాడుకొని సెటిల్మెంట్లు. ఆ. నిన్న ఒక కేసు అండి, మొన్న చూశాను. ఆ. ఒక 25 ఏళ్ల టీచర్ అట 19 ఏళ్ల అబ్బాయి మీద కేసు పెట్టి, అతనితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ. అబ్బాయి మీద కేసు పెట్టి ఏదో సెటిల్మెంట్ పిలిస్తే అతను ఇలాగే ఇందాక ఊరేసుకోవడం చూశారు కదా, అవును, అవును. అలాగే అబ్బాయి ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆ, ఏమిస్తాడు వాడు 19 ఏళ్ల అబ్బాయి? ఆ. ఇంకా వాళ్ళ నాన్న వాళ్ళని బెదిరించడం ఇట్లాంటి చనిపోయాడు. బా. సో బేసికలీ ఇది ఒక దందా అయిపోతుంది మన ఉమ్. సిస్టంలో. ఓకే. రైట్. అంటే కాకపోతే అది మామూలుగా అయితే కాదు, దానికి డ్రగ్స్ కోణం కూడా యాడ్ అయ్యేటప్పటికి కొంచెం పెంట ఓకే. అవుతుంది. ఓకే. కానీ ఎందుకో అంటే మీరు ఒక దేశంలోనే మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్గా అవార్డ్స్ తీసుకుని దేశంలోనే గొప్ప ఆర్జేగా పేరు తెచ్చుకున్న మీరు దీంతో ఏమైనా డీఫేమ్ అవుతున్నారేమో, అంటే మీకు వచ్చిన మంచి పేరు పోతుందేమో అని ఒక ఫీల్ ఉంది నాకు. ఉందా? అంటే నాకు నాకైతే అలా అనిపిస్తుంది. అనిపించట్లేదు. ఆ, మీరు ఒక పని చేయండి, ఆ. ఇది ఒక పోల్ పెట్టండి. దీన్ని ఒక పోల్ పెడదాం. నేను ఆ. డిఫేమ్ అయిపోతున్నానా లేకపోతే ఏమవుతున్నాను, సో నేను పోరాటం చేయాలా ఆపేయాలని కూడా పోల్ పెట్టండి, ఆ, చూద్దాం. ఓకే. అది నాకు ఒక కొంచెం అవును చేయాలి పాయింటర్ నిజంగానే. ఇచ్చినట్టు అవుతుంది. అవును, అవును. సో మీకు చాలా మంది కూడా మద్దతుగా నిలబడ్డట్టున్నారు. అంటే మీకు కొందరు మద్దతుగా ఉన్నారు, తనకి కొందరు మద్దతుగా ఉన్నారు. అదే అంటున్నాను, నాకెవరు మద్దతు, నేను ఒక్కడనే వస్తున్నా ఎక్కడికైనా. ఆ, మన నా వెనకాల కళ్యాణి సెక్యూరిటీ గార్డ్స్ కూడా లేరు. కళ్యాణి వీళ్ళ లాంటి వాళ్ళు. కళ్యాణి గారు, ఆ. కరాటి కళ్యాణి గారు ఫస్ట్ లో ఆవిడ మహిళ పక్షపాతం అన్నట్టుగా ఆవిడతో మాట్లాడినా కూడా ఒకసారి ఆధారాలు అన్ని చూసి ఆవిడతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు ఆవిడ అచ్చా.
రియలైజ్ అయ్యారు. ఆ. నో నో షీఈ్ నాట్ ద రైట్ కైండ్ ఆఫ్ ఉమెన్. ఓకే. ఖచ్చితంగా ఇది బ్లాక్ మెయిలర్ అని చెప్పి తెలిసింది ఆవిడకి. ఉమ్. అండ్ ఇట్లాంటి వాళ్ళకి నేను సపోర్ట్ చేయను ఆవిడ బహాటంగానే చెప్పేసింది చాలా ఓకే. క్లియర్గా. దిలీప్ శుంకర్ లాంటి వాళ్ళు మిమ్మల్ని చాలా దారుణంగా ఆడుకుంటున్నారు, అవి చేస్తున్నారు. ఆయన ఆయన లాయర్ కూడా. అవును. మరి మీరు దీన్ని ఎట్లా ఎదుర్కొంటారు? చూద్దామండి. ఆయన మేబీ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను కదా, ఇది అయిన తర్వాత కంప్లైంట్ ఇస్తాను. ఓకే. సో ఈ వచ్చే వారంలోపు ఏం జరగబోతుంది ఈ కేసులో? సో యు నో ఎవ్రీథింగ్. నేను ఈ సినిమాకి డైరెక్టర్ అయితే నేను చెప్పేవాడిని కానీ నేను జస్ట్ దీంట్లో ఒక పాత్రధారి, సూత్రధారి కాదు. సూత్రధారి కాదు. సో అసలు ఏదైనా జరిగితే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనే నేను చేస్తున్నాను. రాజ్ తరుణ్ కు మీకున్న రిలేషన్ ఏంటి? మేము చూసాను వేదిక మీద కూడా పిలిచి మొన్న. అంతే అప్పుడు అతనికి రియలైజ్ అయ్యి. బట్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో మా వినాయక చవితి పండాలకి మేము వినాయకుడిని పెట్టినప్పుడు రాజధాని గెస్ట్గా ఇన్వైట్ చేసాం. సో అతను వచ్చాడు, మా కోరిక మన్నించి ఎటువంటి రెమ్యూనరేషన్ ఏం తీసుకోకుండా ఒక స్టార్ ప్రెజెన్స్ మాకు ఇచ్చాడు. సో వీఆర్ హ్యాపీ. ఓకే. అండ్ డాన్సులు చేసాం, సరదాగా మాట్లాడుకున్నాం. అలాంటి పరిచయం అంతే. అచ్చా. అలాంటి కృతజ్ఞత భావంతో ఇప్పుడు ఆయనకు అండగా నిలబడ్డారు. అలా ఆయనకి అండగా నిలబడాలి కదా, ఇది తప్పుడు కేసు అని తెలుసుకొని. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కదా, మరి వాడు మీరు అన్నిటి వెంట చూస్తున్నారు కదా, పడతారా? మీకు అలా అంతకుముందు చూశారు కదా. అవును, మీ కేసు ఒకటి, ఇప్పుడు రాష్ట్రం కొంతమంది ఉన్నాయి మధ్యలో మీకు. ఉన్నాయా ఇంకా మధ్యలో? ఆ, ఓకే. అందరూ మీడియాకి రావాలనుకోరుగా. అదేలేనా. సో ఒక బతుకు జట్కా బండి నడిపిస్తున్నారు ప్రైవేట్. ఎవరన్నా అడిగితే మనకు తోచిన సాయం చేస్తున్నాం అంతే. ఓకే. 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 వండర్ఫుల్ అన్న. థ్యాంక్స్. చాలా బిజీ షెడ్యూల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు అవర్ స్టూడియో 24/7. అండ్ మీ పోరాటం నిజంగా అంటే మీరు రాజ్ తరుణ్ దగ్గర ₹1,00,00,000 డీల్ మాట్లాడుకొని ₹1,00,000 అడ్వాన్స్ కనుక తీసుకోకుండా ఉంటే మీకు తెలుసు నేను ఎలాంటి వాడినా, మీరు తెలిసి కూడా ఇలాంటివి చెప్తున్నారు. యు ఆర్ ద బెస్ట్. అయినా మనం కలిసి యాక్టింగ్ కూడా చేశాం కాబట్టి మిమ్మల్ని దగ్గరగా ప్రత్యక్షంగా చూసినవాడిని నేను. సో జస్ట్ అంటే ప్రేక్షకుల అనుమానాలు నివృత్తి చేసే క్రమంలో అడుగుతున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. మీ డ్రగ్స్ మీద పోరాటం ఎవరు చేసినా చాలా గొప్ప విషయం. అది మీ పోరాటం సక్సెస్ అవ్వాలన్నా మీరు పోల్ పెట్టండి, నాకు రిజల్ట్ డెఫినెట్ గా పెడతాను నేను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ 24/7 న్యూస్ టీవీ.